మొన్న వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు వచ్చినప్పుడు సంబంధిత విషయాల మీద చర్చించకుండా కేవలం సిఏఏ, ఎన్ఆర్సీకి సంబంధించిన నిరసనలు ఎలాగైతే ముస్లింలను మిస్‌గైడ్ చేశారో, అలాగే ఈ బిల్లు విషయంలో కూడా ఇది ఒక అణచివేత కార్యక్రమం లాగానే పోర్ట్రే చేశారు. కానీ నిజానికి అందులో ఉన్నటువంటి విషయాల్ని ఎవరు చెప్పలేదు. ఏంటా వక్ఫ్ బిల్లు? అదెలా వచ్చింది? దాన్ని ఎవరు తీసుకొచ్చారు? అందులో ఉన్నటువంటి రూల్స్ ఎలా మారుకుంటూ వచ్చాయి? అదెంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది హక్కులతో? ఇవి కదా మనం జెప్పాలి. భారతదేశంలో పౌరులందరికీ సమానమైనటువంటి హక్కులుండాలి గదా! ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ ఇవేంటివి? కనుక ఇలాంటివి ఎన్నో దేశంలో జరుగుతూ ఉన్నాయి. అందులో ఒకటి వక్ఫ్ బిల్లు. ఆ వక్ఫ్ బిల్లుకి అమెండ్‌మెంట్ జరిగితేనే ఎంతో కొంత కంట్రోలింగ్ అనేది ఉంటుంది. అలా కాకుండా దానికి అడ్డుపడాలని ప్రయత్నిస్తూ ఇప్పుడు సుప్రీం కోర్ట్‌లో ఉంది. ఆ టాపిక్ అలా పక్కన పెడితే, ఈ వక్ఫ్ బోర్డులు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఎలా అడ్డుపడతాయో అనేది మనకి ఈ వార్తనే నిదర్శనం. ఒకసారి చూద్దాం. మైనారిటీల తొత్తుగా తెలంగాణ సర్కారు ఆలయ ఘాట్ రోడ్డుకు ఎన్ఓసి నిరాకరించిన వక్ఫ్ బోర్డు అనేది వార్త శీర్షిక. వక్ఫ్ కోరలు పీకేశామని, బోర్డులో సవరణలు చేశామని చెప్పుకున్న ఆ రాక్షసత్వానికి నిదర్శనముగా మారుతోన్న ఘటనలు చాలానే ఉన్నాయి. తాజాగా ఓ ఆలయానికి అనుబంధంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి పనికి వక్ఫ్ బోర్డు అడ్డుగా నిలిచింది. అసలే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఆపై మైనారిటీ అనుకూల విధానాలు, రోహిత్ వేముల చట్టాలు ఇవన్నీ కూడా. ఇంకేముంది? వక్ఫ్‌కు జీ హుజూర్ అంటూ ప్రభుత్వం ఆ పనుల జోలికి వెళ్లకుండా ఆగిపోయింది. 140 కోట్ల రూపాయల ప్రాజెక్టు, ఓ గుట్టపై ఘాట్ రోడ్డు నిర్మాణం. దీని ద్వారా 2 ఆలయాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. పర్యాటకానికి కూడా ప్రోత్సాహం అవుతుంది. భక్తుల రాకపోకలు సులువవుతాయి. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి యాత్రికులకు సౌకర్యంగా ఉంటుంది. ఇటువంటి ఒక బృహత్తర ప్రాజెక్టుకు వక్ఫ్ గండం పట్టుకుంది. ఘాట్ రోడ్డు నిర్మించ తలపెట్టినటువంటి ఆ ప్రాంతం తమదే అంటోంది వక్ఫ్. అది తమ పరిధిలో ఉందని, దానికి యజమాని వక్ఫ్ అని రోడ్డు నిర్మాణానికి ఎన్ఓసి సర్టిఫికెట్ జారీ చేయడానికి నిరాకరించింది. నల్గొండలో శతాబ్దాల చరిత్ర కలిగిన బ్రహ్మంగారి గుట్టపై వెలిసిన పురాతన దుర్గాదేవి ఆలయానికి, బ్రహ్మంగారి మఠానికి మధ్య ఘాట్ రోడ్డు నిర్మాణానికి 140 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత జిల్లా కావడంతో నిర్మాణ పనులకు సంబంధించిన పనులు శరవేగంగా మొదలయ్యాయి. శాఖాపరమైన అనుమతులు వచ్చాయి. టెండర్ల ప్రకటన కూడా చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 6న ఘాట్ రోడ్డు నిర్మాణ పనులు కూడా ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో అంతే సీన్లోకి వక్ఫ్ ఎంటర్ అయింది. ఆ ప్రాంతం తమదే అంది. రోడ్డు నిర్మాణం చేపడుతున్న ఆ భూమి తమదే చెప్పింది. ఇంకా తమదే అని చెప్పిన తర్వాత మనం ఆధారాలు సంపాదించుకోవాలి. అది మాది అని చెప్పేసి రివర్స్లో చెప్పడానికి దాని దగ్గర ఆధారాలు ఉండవు, ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉండదు. అది నాది అని చెప్పిందంటే వక్ఫ్. వన్స్ ఏ వక్ఫ్ ఆల్వేస్ వక్ఫ్. అలా వక్ఫ్ అనుమతి లేకుండా టెండర్ల ప్రకటన చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇక్కడ మనం ఒకటి గమనించాలి. ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేయడం అంటే ఏంటి? డీలింగ్ కోసమే, అంతకుమించి ఏం లేదు. దీనిలో ముస్లిం హక్కులను కాపాడడం, ముస్లిం పేదలకు న్యాయం చేయడం, మహిళలకు న్యాయం చేయడం, పిల్లలకు స్టడీస్కి సహకరించడం అంటూ ఏమీ ఉండవు. ఈ బోర్డుల్లో ఉన్న వాళ్ళే చక్కగా ఈ రియల్ ఎస్టేట్లు చేసుకుని బ్రతుకుతూ ఉన్నారు. ఇది చాలామంది ముస్లిం మేధావులు వ్యక్తపరిచినటువంటి అభిప్రాయం. అయితే ఇప్పుడు దీనికి ఎన్ఓసికి నిరాకరించారని చెప్పాం కదా. ఇప్పుడు మొత్తం నిరవధికంగా వాయిదా వేయాల్సి వచ్చింది ఈ పనులన్నీ కూడా. దీని కారణంగా వాళ్ళ డిమాండ్ ఏంటో తెలుసా? ఘాట్ రోడ్డు వేయాలి అంటే ముందుగా వక్ఫ్ అనుమతి తీసుకోవాలి. ఓకే, దాని తర్వాత రోడ్డు వల్ల నష్టపోతున్న భూమికి సరిపడా వక్ఫ్ బోర్డు వారికి నష్టపరిహారం చెల్లించాలి. ఇది ఒక లేఖ రాస్తూ తెలిపినటువంటి అంశం అన్నమాట. నిజానికి దానికి ఆ గుట్ట పేరు లతీఫ్ సాహెబ్ గుట్ట అని పెట్టుకున్నారు వీళ్ళు. వాస్తవానికి ఆలయాలు కొలువైనటువంటి ఆ గుట్టకు బ్రహ్మంగారి గుట్టగా దశాబ్దాల నుంచి పేరుంది. అయితే వక్ఫ్ రికార్డుల్లో మాత్రం దానికి లతీఫ్ సాహెబ్ గుట్ట అంటున్నారు. అందుకే ఈ గుట్టపై ఎలాంటి నిర్మాణ పనులు చేయాలన్నా వక్ఫ్ అనుమతి ఉండాల్సిందే అనేది ఆ బోర్డు సభ్యులు స్పష్టం చేస్తున్న వైనం. దీనికి సంబంధించి నల్గొండ జిల్లాకు చెందినటువంటి ముస్లిం మైనారిటీ నాయకులు మీడియా సమావేశం కూడా నిర్వహించారు. ఇక ఇప్పుడు ఈ బుజ్జగింపు రాజకీయాలకు పెట్టింది పేరైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీల జోలికి వెళ్తుంది, ఈ విషయాల మీద వాదిస్తుంది లేదా రచ్చ చేసుకుంటుంది అనుకోవడం పెద్ద భ్రమ. ఎప్పుడైతే ఘాట్ రోడ్ నిర్మించ తలపెట్టినటువంటి గుట్ట తమదని చెప్పిందో అప్పుడే ఆ పనులు ఆగిపోయినట్లే అని మనం అనుకోవచ్చు. ఆ మధ్య తబ్లిగీ జమాతే మీటింగ్ కోసం ఏకంగా 2.5 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిన చరిత్ర కలిగినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ హయాంలో వక్ఫ్ నిర్ణయాన్ని ఎదుర్కొంటారు అని ఎవరూ అనుకోవడం లేదు. అంతేకాదు అక్రమంగా చెరువును ఆక్యుపై చేసి ఫాతిమా కాలేజ్ అని ఒకటి కట్టినటువంటి ఈ ఓవైసీ బ్రదర్స్, అది హైడ్రా ఈజీగా కూల్చాల్సినటువంటి ఒక బిల్డింగ్. కానీ దాంట్లో విద్యార్థులు ఉన్నారు, చదువుకుంటారు, వాళ్ళ భవిష్యత్తు గందరగోళం అయిపోతుందని మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మరి అదే రూల్స్
ఇతర పేద ప్రజలకు, మధ్యతరగతి ప్రజలకు వాళ్ళ ఇల్లు కూలుస్తున్నప్పుడు కూడా అప్లై చేయబడతాయి కదా! మరి అది అప్పుడెందుకు ఆ మాట మాట్లాడలేదు? ఈ మానవత్వం కూడా సెలెక్టివ్ మానవత్వమే. ఈ హ్యుమానిటీ. కనుక మనం చాలా దీర్ఘంగా ఆలోచించాల్సిన విషయం. ఈరోజు వాళ్ళ యొక్క అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి నేడు గడిస్తే చాలులే అనే ఒక పబ్బం గడుపుకునేటటువంటి ఈ వైనానికి తగిన మూల్యం భవిష్యత్తులో తప్పక చెల్లించుకోవాల్సి ఉంటుంది.